ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వైసీపీ అభ్యర్థుల మీద తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారని, ఈ 5 సంవత్సరాల్లో అసలు మీరు ఏం చేశారని ఈరోజు మళ్ళీ వచ్చి మీరు వైసీపీకి ఓటేయాలని అడుగుతున్నారు. ఏ మొహం పెట్టుకొని మీరు మళ్ళీ ఓటర్ల దగ్గరికి వస్తున్నారు అంటూ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వైసీపీ అభ్యర్థులను ప్రశ్నించడంతో వైసీపీ అభ్యర్థులు తెల్ల మొహం వేసుకున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వైసీపీ అభ్యర్థుల మీద తిరుగుబాటు బావుట ఎగరవేశారని, అసలు ఈ 5 సంవత్సరాల్లో మీరేం చేశారో చెప్పండి, చెప్పి ఓటు అడగండి, అసలు ఓటు అడిగే నైతిక హక్కు మీకు లేదు అంటూ వారు వైసీపీ అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ అసలు వైసీపీ అభ్యర్థుల పరిస్థితి ఏంటి అంటే? ఈ అక్షర సత్యం అండి. ఇప్పుడు ఎక్సెప్ట్ కొన్ని సంక్షేమ పథకాల తర్వాత ఈ గవర్నమెంట్ చేసింది లేదు, పీకింది ఏమీ లేదు. సో వీళ్ళు చేసిన హామీలన్నీ తుంగలో తొక్కారు. కేవలం వీళ్ళ అవినీతి, వీళ్ళ సంపాదనే కానీ అంతకుమించి చేసింది ఏమీ లేదు. కనీసం రాష్ట్రంలో ఇటు రహదారులు కానీ, ఇటు లోకల్గా విలేజెస్లో రహదారులు కానీ, ఇటు సిటీల్లో కానీ ఎక్కడ కూడా కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా, ఒక తట్ట మట్టి వేయకుండా, ఒక రోడ్డు వేయకుండా రాష్ట్ర రహదారులన్నీ నరక కూపాలుగా మారిపోయినాయి. మీరు చూస్తే ప్రతిరోజు నిత్యం యాక్సిడెంట్లు. ఈ నైట్ డ్యూటీ చేసేవాళ్ళు, వ్యాపారాలు ఇచ్చే బయట తిరిగే వాళ్ళు కూడా చాలామంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు కూడా క్లియర్గా చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో రోడ్ల దుస్థితి, రోడ్ల పరిస్థితి చూడండి, తెలంగాణలో రోడ్ల పరిస్థితి చూడండి, ఆంధ్రప్రదేశ్లో లైట్లు చూడండి, ఆంధ్రప్రదేశ్ ఏమో చీకట్లో ఉంది, తెలంగాణ ఏమో వెలుగులో ఉంది అంటూ అసలు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి కేసీఆర్ గారే ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితి మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈవెన్ కేసీఆర్ గారు మాత్రమే కాదు, ఈ మధ్య రీసెంట్గా తీసుకుంటే ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది. ఆయన ఎక్కడో ఒక 8-9 కిలోమీటర్లు ఆంధ్ర బార్డరు, తెలంగాణ బార్డర్లో ఆయన ప్రయాణం చేశారు. చేసినప్పుడు ఆయనకు బహుశా నడుము నొప్పి పట్టినట్టుంది. ఇమీడియట్గా ఆంధ్ర అధికారులకి ఫోన్ చేసి, ఏమయ్యా మీరు చేస్తారా లేకపోతే నన్ను చేయమంటారా, ఈ విధంగా రోడ్లు ఉంటే ఎవడయ్యా మీకు ఓట్లేస్తాడు, నేను అంతకుముందు మినిస్టర్గా ఉన్నప్పుడు చేసిన రోడ్డే, తర్వాత కనీసం మీరు ఒక గుంత కూడా పూడ్చలేదు, ఒక తట్ట మట్టేయలేదు, సో మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను మా తెలంగాణ ఫండ్స్ తోటి నేను ఈ రోడ్డు వేస్తానని చెప్పడం కూడా జరిగింది. సో ఇది ఎంత దారుణం చూడండి. ఒక పక్క రాష్ట్రం మంత్రి గారు ఈ విధంగా మాట్లాడారంటే కనీసం మన R&B అధికారులకు కానీ, రాష్ట్ర మంత్రికి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమైనా కాస్తైనా చీమ కుట్టినట్టుందా? అసలు స్పృహ ఉందా? కొంచెం కూడా సిగ్గు, లజ్జ, ఎగ్గు ఏమైనా ఉందా? ఏమీ లేదు. సో ఈ విధంగా ఏమీ చేయకుండా కేవలం నేను 131 సార్లు బటన్ నొక్కాను, నా కోసం మీరు నొక్కండి అంటే 2 సార్లు నొక్కాలంట. అది ఒక ఎంపీకిని, ఒక ఎమ్మెల్యేకి. సో అని అడగడం తప్పించి మేము ఇది చేశాము, ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చాము, ఏదో నిరుద్యోగ సమస్య తీర్చాము, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాము, ఈ ఇండస్ట్రీ తెచ్చాము, ఇగో ఈ మౌలిక వసతులు చేశాము, ఈ డ్రైనేజ్ చేశాము, ఈ రోడ్డు వేసాము, ఈ కాలువ పని చేశాము, కనీసం ఏమి చెప్పుకోవడానికి ఒక్క పని లేదు. సో ఎదురు పైపెచ్చు బాబు గారి హయాంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ తరివేయడం జరిగింది. ఇప్పుడు అమర్ రాజా కానీ, XY ఈ విధంగా, లూలు కానీ ఈ విధంగా చాలా వెళ్ళిపోవడం జరిగింది. సో ప్లస్ జాకీ వాడిని కూడా భయపెట్టేశారు. సరే, అండర్వేర్లు అమ్ముకుని జాకీ వాడు చివరికి నేను ఈ రాష్ట్రానికి వస్తే నా జాకీ ఉండదేమో, నా అండర్వేర్ ఉండదని వాడు కూడా పారిపోవడం గమనార్హం. సో ఈ విధంగా చేయకపోవడంతో ఈ ఎస్పెషల్లీ ఉభయ గోదావరి జిల్లాల్లో, పశ్చిమ గోదావరి కానీ, తూర్పుగోదావరి కానీ, ఇటు కృష్ణా, గుంటూరులో కూడా ఈ తిరుగుబాటు ప్రజల్లో చైతన్యం చాలా ఎక్కువగా ఉంది. సో వెళ్ళిన ప్రతి చోట కూడా ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ప్లస్ ఆ లోకల్లో ఉన్న నాయకులకు కానీ ఈ యొక్క తిరిగి వాళ్ళు ప్రశ్నించడం, ఈ చేత్కారం, ఈ విధంగా వాళ్ళు ఏం చేశారని, ఏం మొహం పెట్టుకుని వచ్చే ఆ ఓట్లు అడుగుతున్నారని అడగడం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు నాయకుడు అనేవాడు ఏమండి, సంపద సృష్టించాలి, తద్వారా వెల్ఫేర్ చేయాలి. కేవలం బటన్ నొక్కాను నాకు ఓట్లు వేయండి అన్నది హాస్యాస్పదం కదా. చూశారు కదా, రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా గంజాయి మయమైపోయింది, డ్రగ్స్ మయమైపోయింది, ఎక్కడ చూసినా నిరుద్యోగం,
మెగా డిఎస్సి అన్నారు లేదు, పోలవరం పూర్తి చేస్తా అన్నారు లేదు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే అసలు ఎటువంటి ఒక అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పంపిస్తూ మళ్ళీ నాకు ఓట్లేయండి, ఓట్లేస్తే మేము అభివృద్ధి చేస్తామంటే ఎవరు నమ్ముతారు? ఇప్పటికే ఉన్న ఆస్తులన్నీ కుదవబెట్టేశారు. ఎక్కడెక్కడ తీసుకురావాలో ఏ కార్పొరేషన్లో ఈవెన్ తాగుమోతులను కూడా అడ్డు పెట్టుకుని, సో మా వాళ్ళు రోజుకింత తాగుతున్నారు, సో నెలకింత తాగుతున్నారు, సంవత్సరానికి ఇంత తాగుతున్నారు, కాబట్టి ఇన్ని వేల కోట్లు మాకు ఇవ్వండి, ఈ విధంగా మేము రీపేమెంట్ చేస్తామని సిగ్గు లజ్జ ఎగ్గు లేకుండా మహానుభావుడు అంబేద్కర్ కూడా రాజ్యాంగంలో ఎక్కడ కూడా అరే వెదవల్లారా సారాయిలను బ్రాందీలు అమ్మి మీరు రాష్ట్రాలను నడిపించండి ఎక్కడా చెప్పలేదు మహానుభావుడు. కానీ ఈ రోజున నిస్సిగ్గుగా ఇప్పుడు ఈ ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి కొంచెం కూడా సిగ్గు లేకుండా తాగుమోతుల్ని తాగుడిని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి బటన్లు నొక్కుతున్నాడంటే ఇది ఎంతవరకు సమంజసం? సార్, ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 175 స్థానాల్లో అభ్యర్థులను చూసి కాదు ప్రజలు ఓటేసేది, 175 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డిని చూసే ఓటేయబోతున్నారు అంటూ వాళ్ళు చెబుతున్నటువంటి నేపథ్యంలో ఆయన వీరేమో ఇప్పుడు జనాల దగ్గరికి వెళ్తే జనాలేమో తిరగబడుతూ ఉన్నారు. అసలు ఏంటి సార్ మరి ఆయన వ్యాఖ్యలను ఎలా తీసుకోవచ్చు? ఇక్కడ జనాలేమో తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, తిరుగుబాటుని ఎలా చూడవచ్చు? అసలు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 175కి 175 25 క్యాండిడేట్లు ముఖ్యం కాదు, నేనే ముఖ్యం నా మొహం చేయడానికి నువ్వేమైనా గాంధీ మహాత్ముడువా, లేకపోతే నువ్వేమైనా పెద్ద రిఫార్మిస్టువా? నువ్వేం చేసావని? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావని ఓట్లు వేయాలా? రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసావని ఓట్లు వేయాలా? రాష్ట్రాన్ని తిరోగమనం వైపు ప్రయాణిస్తున్నామని ఓట్లు వేయాలా? రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా బయటికి తరిమేసామని ఓట్లు వేయాలా? రావాల్సిన పరిశ్రమలు రాకుండా చేసినందుకు ఓట్లు వేయాలా? దేనికి ఓట్లు వేయాలి? దేనికి వేస్తారు? ఒక రోడ్డు లేదు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక డ్రైనేజ్ లేదు, కనీస మౌలిక సదుపాయాలు లేవు. ఎక్కడా కూడా ఇటు వైద్యం కానీ విద్య కానీ అన్నీ కూడా అడుగంటి అయిపోయినాయి. ఏం చేసావని? రాష్ట్రం అరాచకం పాలైందని ఓట్లు వేయాలా? ఎక్కడ చూసినా భూ కబ్జాలు నీ మనుషులు చేస్తున్నారని చేయాలా? ఎందుకు ఓట్లు వేస్తారు? ఇది ప్రజలేమి అంత నమ్మారు, ఒకసారి నమ్మారు. ఏదో రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి ఏదో మంచి పనులు చేశాడు, ఈయన కూడా చేస్తాడు, అంతకుమించి చేస్తాడు, కుర్రవాడు యువకుడు అనుకున్నారు. సో ఓట్లేసిన పాపానికి నువ్వు గుద్దిన గుద్దుకి ఈ రోజున ప్రజలు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇంకా నీ ఆటలు చెల్లవు. నువ్వు ఎన్ని చెప్పినా కూడా నీ మాటలు ప్రజలు విశ్వసించి నమ్మే పరిస్థితిలో లేరు. సో ప్రజలు కూడా విజ్ఞులే. ఇప్పుడు ఒకసారి తప్పు చేయొచ్చు, ఏదో తెలియక చేశారనుకుందాం, రెండోసారి చేశారంటే ఇంక వాళ్ళని భగవంతుడు కూడా రక్షించలేడు. సో ఆంధ్ర ప్రజలు కూడా కాస్త విజ్ఞతతో ఆలోచించి జరిగిన నష్టాన్ని, జరుగుతున్న అరాచకాలని చూసి ఇంకా వాళ్ళు నిర్ణయం తీసుకుని ఈ కూటమికి వేస్తే వాళ్ళు కులాసాగా ఉంటారు, లేదంటే ఈ ఇబ్బందులు పడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.